హీరోలే ఇంత స్పీడ్ మీద ఉన్నారంటే తమిళ స్టార్లు ఇంకా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. సీనియర్లతో సీనియర్లు పోటీ పడుతూ జూనియర్లకు పోటీ ఇస్తూ కెరీర్ ని జెట్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తున్నారు. యంగ్ హీరోలు ప్రతి లాంగ్వేజ్ లో పోటీ పడుతున్నారు. వాళ్ల క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి సీనియర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మాత్రం స్పీడ్ మేం చూపించలేమా అంటూ వరుసగా సినిమాల్ని చేస్తూ సీనియర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. స్పెషల్లీ రజనీకాంత్, కమల్ హాసన్ అయితే పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం 2 క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో కూలీ సినిమా సాలిడ్ అంచనాలతో తెరకెక్కుతోంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ తో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. కూలీ రిలీజ్ కంటే ముందే రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2ని మొదలు పెట్టేశారు. భారీ యాక్షన్, ఎలివేషన్, ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీటితో పాటు మరో యంగ్ డైరెక్టర్ తో సినిమాని లైన్ లో పెడుతున్నారు రజనీకాంత్. 70+ ఏజ్ లో రజనీ ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. తమిళ్లో వేరే హీరోల మధ్య కంటే సీనియర్లైన రజనీ, కమల్ మధ్యే ఎక్కువ పోటీ ఉంది. అందుకే ఇద్దరూ ఎక్కడా ఆగకుండా పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. రజనీకి 3 సినిమాలుంటే కమల్ హాసన్ కూడా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా థగ్ లైఫ్ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేసిన కమల్ హాసన్ బాలాజీ డైరెక్షన్ లో మూవీతో పాటు మరో సినిమాని కమిట్ అయ్యారు. యంగ్ హీరోల్లో సూర్య కూడా పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యకి కంగువా సీక్వెల్ తో పాటు తెలుగులో వెంకీ అట్లూరితో సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక సినిమా తర్వాత సినిమాలు గ్యాప్ లేకుండా చేసే ధనుష్ 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కలాం బయోపిక్ తో పాటు ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే అనే డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోలు ఒకప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తుంటే ఇప్పుడు మాత్రం హీరోలందరూ పోటీపడి మరీ సినిమాలు చేస్తూ అస్సలు తగ్గేదేలే అంటున్నారు.